రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలో నిరవధిక సమ్మె సోమవారం నాటికి 7వ రోజుకు చేరింది. 7వ రోజు సమ్మెలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీందర్ పాల్గొని మద్దతు ప్రకటించి ఆయన ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రావులపల్లి రవీంద్ర మాట్లాడుతూ అంగన్వాడీల జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ను 5 లక్షలు ఇవ్వాలని, మినీ సెంటర్స్ ని మెయిన్ సెంటర్స్ గా పరిగణించాలని, పిల్లలకు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను వీడేది లేదని కంఠాపదంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటీయూసీ నాయకులు, 16 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకు తెలియని చరిత్ర ఏమి లేదు, తెలియని ఉద్యమం మాకేమి లేదు. అన్ని ఉద్యమాలు కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత టైం కావాలో అంత టైం ఇస్తా ఉన్నాము. ఆ టైం లోపుకిన పెంచకపోతే అంగన్వాడీల ఆయాలు, టీచర్లు, మినీ అంగన్వాడీ సెంటర్లు దాదాపు 52,000 సెంటర్లు రాష్ట్రంలో 1,06,000 మంది నిరవధిక సమ్మె గత 6 రోజులుగా చేస్తున్నారు. ఈరోజు 7వ రోజు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తూతు మంత్రంగా చర్చలు జరిపింది. అంగన్వాడీ యూనియన్లతో 2-3 దఫాలు చర్చలు జరిపింది. ఏఐటీసీ, సిఐటీయూ, ఐఎఫ్టీ యూనియన్ నాయకులతో 2 దఫాలు చర్చలు జరిగినాయి. కానీ మా చర్చల్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాం. వాటిల్లో ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని ఆయన 4.5 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చాడు. 4.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్ళా వేతనాలు పెంచింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకపోతే గత 3 మాసాలుగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన నిర్వహించాం. 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెడితే పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి విజయవాడ నగరానికి రాకుండా చేసి, అరెస్టులు చేసి, చిత్రహింసలు గురి చేసి, మహిళలనే చూడకుండా ఇళ్ల దగ్గర పోలీసులను కాపులా పెట్టి గందరగోళం చేసిన పరిస్థితుల్లో 5,000 మంది పైగా విజయవాడ నగరాన్ని ఈ పోలీసు ఛేదనాలు కూడా ఛేదించుకొని 5,000 మంది విజయవాడ నగరం చేరుకున్నారు. వారందరూ కూడా ఒక తోట పెట్టకుండా పోలీసులకున్న వాహనాలన్నీ కూడా ఉపయోగపెట్టి విజయవాడ నగరం అంతా కూడా చుట్టించినటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా ఇప్పటికి ప్రభుత్వం ఇన్ని దఫాలుగా శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించినందువల్లనే 12వ తేదీ నుండి